హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ దావీదు నేను రమేష్ బాబీ మొత్తం నలుగురు వచ్చాము ఫ్రెండ్స్. ఇవాళ తేనె వేటకు వచ్చాము. ఇటు వచ్చేసి మనం ప్రజెంట్ నల్లూరుపాలెం రూట్లో ఇటు ఉన్నాము. ఇవాళ ఎంత తేనె దొరికిందో మొత్తం మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళని చూస్తాను, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కన్నా కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9618944746. ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఫోటోలు పెడతాను. మీకు నచ్చిన ఐటెం కింద క్వాంటిటీ పెడితే ఎంత అమౌంట్ నేను చెప్తాను. డెలివరీ ఛార్జ్ మీదే. అట్లాగే ఇదే నెంబర్కి తేనె కోసం కూడా హాయ్ అని పెట్టండి. మన దగ్గర దొరికినట్టు మన వాళ్ళకి పార్సల్ చేస్తున్నారు, కానీ అయితే ఇప్పుడు దొరకట్లేదు, తక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు వెళ్దాం పదండి, మన వాళ్ళు అటు వెళ్ళారు, ఎత్తుకుదాం పదండి. ఏమైనా దొరికితే మీకే పంపిస్తాను ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లు చాలామంది అడుగుతున్నారు. ఎక్కడ్రా? ఫ్రెండ్స్ మనోడు ఇక్కడ చూసారు, అది పైన ఉందంట. కొత్తదేనా బా? కొత్తదే. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఉందా. ఎలపలు తప్పించుకొని ఏరులో కుదుట్లో కొమ్మ కోసి కిందకి లాగేసి మంట నాకేసి అంది. పచ్చికొమ్మ ఎండుకొమ్మరా? గడ్డ సన్నది. ఎండుకొమ్మ అవడం ఎంతసేపు పెట్టింది. జర తీసి ఆడికి. దాన్ని పట్టుకుని ఎలా ఊడిపోద్దా. పెళ్ళి అవటంతా పెళ్ళి అయిపోయింది కాలరా. నీకు ఏం పెళ్ళి అయితే ఇంకా పెళ్ళి అయిద్దాం. కారిపోతుందా గడ్డ బాగా అందరూ. ఆహా కమ్మని పిల్లడే మొత్తం పోగొట్టవరా కత్తి. అవసరం అయితే ఒలిచేయమంటున్నాడు బాబాయ్. అది కాదురా, కింద అడుగుంది కోసి వెళుతా ఫస్ట్ గట్టి పెట్టుకున్నాం. ఎందుకంటే తెగ పెట్టి కోసేద్దాం మరి. అట్లా తర్వాత ఒలిచేద్దామా సరే ఫ్రెండ్స్. పురుగులు తొట్టి అంత నీట్గా లాగేసాము, గడ్డ లావు అంత కోసేస్తాం అందుకే.
ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇది దొరికింది, ఇంకా మళ్ళీ తిరుగుదాం మనం. మొదలుపెట్టు. ఇక్కడ అన్ని ముళ్ళారా నాయను. చెప్పుల్లో కూడా వచ్చేస్తున్నాయి ఇద్దరికి. పెద్ద గడ్డ ఉంది, మరి ఎంత ఉందో కానీ అది అక్కడ కనపడుతుంది. కడితే మొత్తం చిత్ర అయింది. చిలపలాలు గుద్దుకున్నావురా, మరి ఎక్కడికి లేదు. కొమ్మ పెట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉందా, ఇది ఒకటి ఉందా, అది ఒకటి చూసాడంట మనోడు. దీన్ని అయితే గడకెత్తి పెట్టి కొయ్యాలి. బాగా ఎత్తుకుందాం, పైన రేక్ కంప ఉంది, వీలు పడదు. దగ్గరేనారా, ఇది పెద్ద గారా, రెండు ఉన్నట్టుండి గారా. కొమ్మలు పట్టేసి జరగదు కానీ ఆ పక్క గుళ్ళు ఉంటాయి. ముందు బాగు చేసుకుంటే వెళ్తే అంతేనా. ఫ్రెండ్స్ ఇంకోటి ఎక్కడ ఉందా, వస్తుంది. అరే బాబే, మరి ఇటు దగ్గర రా. చీకంప అందదా, చీకంప ఇంకే కొద్దిగా బాగున్నట్టుంది చివర్లో కాబట్టి తిండి పెట్టుకొని నీళ్ళు సార్లు లేకుండా. అదిగో మరి అది దారుణం, యాడ పెట్టింది అధికారులు పక్క రావట్లేదు రవి. జిప్పు పెట్టుకో సొక్కాకి. అది కదలలేకపోతున్నాడు, అవి వేసుకుపోయి కంపలు. వాళ్ళకి పట్టాడు ఈసారి. మనోడు పైకి ఎక్కాడు, అటు రావాలి. అవన్నీ ముళ్ళ కంపలే. కనుక్కోలేదు బాబు, నేను గుర్తులేదు. లేకపోతే నాన్న నెంబర్ ఇస్తే నాన్న చెయ్యి. బాలు కొంచెం కిందకి తీసుకున్న బాధలేదు, పెద్ద మూడేది. అది బీట్లో కాచుకుని ఒకదాన్ని లవ్ చేయి. ఎక్కడ తేనుదా తీసి ఇచ్చింది. లేచింది రేగు ముందుగా తేనా ఇల్లు తొట్టుకొచ్చే ముందు పురుగులు తొట్టుకొచ్చే బలం ఆపిద్ది గడ్డ. అలా తిరగట్లేదు, ఎక్కడ వణికొస్తుంది. నువ్వు ఇంకొక అడిగి అదరికైనా వేసుకోవచ్చు, నీకు అవకాశం ఉంటే. మళ్ళీ అది కోసుకుంటా మళ్ళీ పట్టుకుంటా కొండొద్దు నీకు. అది ఎంతో కొమ్మ కాదురా, సేమ్ ఇది అంత ఉంది. అట్లా తాగితే చిన్న చిన్న చిలకలు తప్పించుకోవాలిగా. దాన్ని పేడికి వేసుకున్నా మొత్తం సిట్లు పోతాయి. అదే బారు దట్ట చేయి గుచ్చిపోయింది అనుకుంటా. బాబేట్ పైన రాదు, కింద ఎక్కడన్నా తిరిగి కంతలోనండి కట్టవాలి. ఎక్కడారా నీ కిందరా, అక్కడ గ్యాప్ ఉంది, ఎవరికి అట్ట కొట్టి కిందకి దింపు. ఏగలు దులిపేసుకో, పురుగులు తట్టుకోయకూడదా. వాళ్ళ గదిలే కానీ పైకి మళ్ళీ ఇట్టు ఈ పక్కే అవి అవసరం లేదులే. దిగి పక్క ఉంచు, పైనుంచి కింద చిన్నగా తెప్పించుకో. కాలు జరిగింది జాగ్రత్త నువ్వు. పోతుంది మొత్తం, చీలిపోయింది ఆడ. అది పట్టేసింది, అది పచ్చి పట్టుకోండి. చీలి పడుతుంది, కాదు చీలిపోతుంది. కంపట్టేసింది రీ. వేరే ఎన్నగట్రా బాబు నువ్వు. వా వేసిందయ్యా, ఒకటేలే కానీ కానీ తేంటేగా చీలిపోతుంది. నేను ఎక్కువ వచ్చింది. అట్లనే గట్ట తగిలింది. పట్టుకోమనండి.
ఏమవుతుంది? ముక్కు పెట్టిరా, ముక్కు పెట్టితే అటే పెట్టినట్టి ఇంకా ఉంది సార్, ఇక్కడ దాకా ఉంది. నెట్టి దాన్ని కంబు బాబు గుడికి ఇచ్చే చీకుతాడు. ఎవరు తీర్చేద్దాం ఎంత కంపే ఉండేది చేతి ఎట్లాగి లాగే. ఫ్రెండ్స్ ఇది దొరికింది 2 గంటలు తీస్తే మనం ఎప్పటికప్పుడు లాగేస్తున్నాం, మనం పిండుకుంటానికి బాగుంటుందని. శుభ్రం కట్టి గుద్దేసిపోదండి. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని తీయడానికి మనం కర్ర కడుతున్నాం, కర్రకి కత్తి కడుతున్నాం. పొద్దున్న మామూలు రావట్లేదు. చిన్నడు చూసింది అది కొద్ది కంపతో లాగుదాం, కత్తి కట్టాము. ముందు జిలుకు కంపలని లాగి అవతల పెద్ద బండ్లు బట్టి బాగా అది పడితే దిగిపోద్ది. కొండలాగా ఉండేరు గడ్డలు చేయట్లేదు నాయన, తుట్లు పెంచుతున్నాయి. అలా బట్టి ఇప్పుడు అయిపోయింది రాగి కూడా బాబు తప్పు తప్పు చిన్న చెప్పి అదే చివర చూడు పోయి ఇట్లు పోయింది గడ్డ దళితి మొదలు తొందరగా వెళ్తే ఒకవేళ ఇప్పుడు నువ్వు అదేనా చిన్న గడ్డ ఒకటి ఇట్లు పోయింది. రే కత్తి జాగ్రత్త, గడ్డ చిన్నదారా బాబుగా. పురుగులతో చూడు ఎంత ఉందో. పక్క బట్టి లేకపోతే పెద్ద కొమ్మగా అట్ట బట్టి మూసిపోయింది కానీ ఇంకో దానికి పట్టింది అది. పంగబట్టుకు లాగు మెల్లగా. అవతల పక్క కొమ్మ పెద్ద కొమ్మ పట్టేసింది బావా. లాగురే వస్తుంది మెల్లగా. వెళ్ళరు రే అమ్మా చేతుల్లోకి ఐదంత లాగి తీమా బాబా దేనికి తీసేదా. ఎండ పెట్టుకుంటే తెచ్చుకోలేదు పీకి అట్లాగే ఇటుకడ లాగు. దానికడ చెక్కేవా శాఖతో ఏదే అబ్బు చేతి మామూలుగా మొహంగా పడుతున్నా ఊరిని ఇది తేంది ఓడగొట్టచ్చు అలా బాగా ఇట్ట పట్టుకో తేనే ఇప్పుడు అట్ట పడుతుంది. పురుగులు తట్టుతుంది. జాకెట్ అయిపోయింది. అది అసలు అది అట్టా ఇద్దరు పడండి మన టచ్ పడండి పడండి అది నచ్చిందండి.
తేనె బాగా కత్తి మర్చిపెట్టి ఎడ దిగుతుంది ఇటు పెట్టరా తీసి హ్యాపీనా వీడియో ఫ్రెండ్స్ మనం 3 గంటలు తీసాము 3 గంటలు శుభ్రంగా కోసేసామన్నమాట పురుగులు తొట్టయ్యి ఎట్లా ఉంటుంది అదంతా నీట్గా లాగేసి ఓన్లీ తేనె వరకే మనం తీసేసామన్నమాట ఇప్పటికప్పుడు తొందర పని అయిపోద్దని పెట్టి లేదంటే మనకి పురుగులు తొట్టును అదంతా మైనం పడి తేనె ఇంకా లేట్ అవుతుంది మనకి సాయంత్రం పిండేటప్పుడు అందుకని ఇప్పటికప్పుడు లాగేసాము మంచి గడ్డలు ఉంటేనే అట్టి పెడుతున్నాము ఈ గడ్డ వీలు లేనియేమో అట్లా కత్తితో కోసేస్తున్నాం ఇప్పటికప్పుడు ఇంకోటి వెళ్దాం పాయింట్ ప్రస్తుతానికి అయితే 3 తీసాము ఇక్కడ 2-3 దిగాలు రెండు చూడండి దెయ్యాల కోటలాగా ఉంది పురాతన ఇల్లు అనుకుంటా 2-3 దిగాలు ఉన్నాయి తరుగుతూ వదిలేదు వద్దులేరా ఇది నా కోట అంటదాం బావిగా గద్వాల కోటలాగా ఉంది చూడండి ఎట్లా అల్లిపోయింది ఎప్పుడో అనుకుంటారు ఇక అప్పట్లో బాగా ఉండేవాళ్ళు అనుకుంటా నేను పోయి ఎప్పుడు వచ్చి అనుకో వాళ్ళకి కొంచెం ఉండాలి అబ్బో ఇట్లో మందు సెట్టింగ్ బాగా వేస్తారు అనుకుంటాడా బా మందులు బాగా తాగుతారు అనుకుంటారు బాబు మామూలు మందు అమ్మే వాళ్ళేమరా గద్వాల సంస్థానం లాగా ఉంది అది అయ్యో ఆ జవాన్ అంటాడితే జవాన్ చాలా ఇంకా 100 సంవత్సరాలు ఉంటుంది దీని చరిత్ర 100-150 సంవత్సరాలు ఇట్లా వెళ్దాం ఇది మనం వచ్చేసి ఇప్పుడు ఇది బొబ్బర్లంక బీడి అనమాట బొబ్బర్లంక 1971 అంటే ఈ లెక్కన అవి కూడా ఆటగాళ్ళ కట్టిందారా పెనుముడు బాబాయ్ ఇవన్నీ పాతకాలంలో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇవన్నీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అలా ఉంటాయి అడే ఉంటాయి నమ్మలు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాన్ని పొగబెట్టి అది తీద్దాం కొండ తీస్తున్నాప్పుడు అది ఆడుందా అది అక్కడ ఉంది గడ్డ ఆ ఏర్లు లాగనా ఎటు
కూర్చోరా దురందర్ గడ్డ బట్టి పైన ఉందిరా పుతుకులోనా అది గడ్డ ఆ గుబ్బ అంతా గడ్డారా పేరు దర్బార్ కదా ఇప్పుడు దర్బార్ చేస్తాయి చూడు ఇటు పరిగెత్తాలా చూడరు బాబుగా అది ఆరిపోద్దా ఫ్రెండ్స్ అయ్యి మనం ఇప్పుడు ఇదే తీపోతున్నాం కొండతేనే రారా బుక్కి తీసుకొని రా ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం మంట వేసుకున్నామో మన వాళ్ళు అటు వెళ్ళారు పొగ పెడుతున్నారు కింద పొగ వెళ్తా ఆడికి వేరే యాడ రావాలి తీసుకొని చక్కర రాదు కానీ ఇప్పుడు ఆరిపోయారు మంట రాకూడదు పొగ వస్తాను ఇది ఒకటి ఇక్కడే చూపింది ఫ్రెండ్స్ అది అక్కడ ఉంది గడ్డ తేనె గడ్డ పొగ పెట్టాము లేచిపోయినాయి మనోడు ఎక్కాడు రమేష్ గడు అది కాదురా పైకి పట్టిస్తే పురుగులతో దాకా పడిపోద్ది అది బట్టి లేదు అక్కడ తేనె లేదురా పైన ఉంది గడ్డ అదంతా పురుగులు తట్టు కోసి బాబా ఇంకా పురుగులు తట్టు ఉంది కోసిరా ఆ పైన ఉంది కోసి బావా ఇంక పురుగులు తట్టు ఉంది అదంతా కోసి వేస్ట్ అంతా ముందు గేట కోసి రావు కానీ రే రాక కాదు నాకు కాలిపోద్దామరా ఎట్లా బాబా తొందరగా పైకి లేపు నువ్వు ఎత్తుకొని బకెట్ మోతీసే కాలిపోతారు నా కాళ్ళు ఎట్లుంటాయి అయినా కింద దింపు నించో అన్ని ఏకలు కొడుతున్నాయి కొత్తగా నించరా 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 పైకి లేపు ఆ బకెట్ తెనంగా గడ్డ తెనంగా పెట్టు అయిందా అది నా బుధాల మీద నించోవాలి నువ్వు ఎక్కడి నుంచి ఉంటావు ఆడ మీద కాళ్ళ మీద ఎక్కరా రేయ్ తలకాయ తేలికెళ్ళి చూసుకో ఎటు చూసుకుంటున్నావు అన్నింటికి ఏం బాగుందిరా బకెట్ చేరతరా అది వనకమాక అయ్యా నువ్వు పక్కన తీరండి ఖచ్చితంగా ఎడతన్నాడు దాంట్లో పేపరా మట్టి అయిపోద్దా అరే వద్దలే చూడు రర్రయ్యి ఇక్కడ నడుతున్నాడు దాన్ని కింద కొంత పైకి వంచుతురు దాంట్లో పడిపోయినాయా పడిపోయినాయి అబ్బు అయ్యా నేరి మన రాత అయిపోతాయి పురుగులు తాగేసింది మొత్తం తీసే బాబా నాటేం లేదు శివుడు తిరుగుతున్నాడు చూడి పద ఫ్రెండ్స్ మొత్తం కొండ తేనె గట్టి తీర్తి ఇదే వచ్చింది కొండ తేనె తాగేసినాయి పద ఫ్రెండ్స్ దారిలో వెళ్తుంటుంది ఒక్కటి కాపాడింది చూడండి పుల్ల తేనె ఇప్పుడు అది చేస్తాడు మనోడి పైకి చిన్నగా ఒకసారి తీగడికి పట్టిరా కొమ్మ పట్టించి లాగి పడారు ఒకసారి పోసారావు కత్తి ముసిరేసినారు గెడకత్తిని అన్ని కుట్టినాను అదే నేను వెళ్తున్నాడుగా నాకు తెలిసాయి ఆడ కొమ్మని అడిగితేనే తయ్యమంటే చేసినాడు అదిగా దిగి వచ్చేసింది చిన్నగా నీ తమ్ముంటే తల్లి బాబాయ్
గొప్పతనానికి నేను తీసుకోవాలంటే కుట్టించుకోవాలంటే తీసేయాలి మరి నువ్వు. జడగారు చూస్తుంది కుయ్యి వస్తున్నారు మాకు ఈగలు చూడు ఎట్లా వేసినాయి పగిలిపోతాయి ఈగలు అన్నీ చూడు ఎట్లా వేసినాయి ఇది ముట్టకుండా కనపడతలా ఇది జరుగు ఈ చివరికి చక్కగా ఒకటే పట్టి చక్కగా జరిగితే వీడు ఊరి అసలు గడకత్తిని కొడుతున్నాయ్యా ముసిరేసినాయి గడకత్తిని చుట్టు కూడా మందంగా ఉందరా బాగానా జాయింట్ ఆడడం పెద్ద కొమ్మ పెద్ద కొమ్మ కాదు ఊపు ఇప్పుడు ఈగలు పోతాయి గడ్డం గట్రా అమ్మో ఈగలు ఎట్లా బాబా రే గడ్డ చినిగిపోయిందిరా గడ్డ బాగుందరా నిండుగానా తెగిందా కొమ్మ అబ్బా రే మెల్లగా కత్తితో గడకత్తి నిలబెట్టు పండి బా కింద కొమ్మలు ఇరికి ముందల అది పంగలు ఇరుక్కొని చూడు అమ్మ చూడు ముళ్ళు ఎట్ట దింపినాయో తేనె ముళ్ళు ఏది ఎటు చూపివా కనపడదు అక్కడ ఉండి ఎక్కడ ఉండి అన్ని తెల్లవి మొత్తం తేనె ముళ్ళే ఫ్రెండ్స్ చూడండి లబ్బర్లకి ఎట్ట కుట్టేసిన ఈగలు తేనెటీగలు చెట్టు ఎట్టుకుంటేసింది ఇక్కడికి వచ్చేసింది అది ఇప్పుడా గుర్తు గడ్డపోతుందిరా కొయ్యరా కత్తి లాగే బాబుదా చూడు అసలు మంచిగా అట్టు కుట్టేసేటి విధానం అయినప్పుడు చితకుండా చేశాడు రా మరి రమేష్ బాబు అంటే అరకే చేతి బా అరకే చాదు 400 వేసిద్దాం పురుగులు తట్టు ఎక్కువ పెట్టేస్తున్నారు బాబు పైన నిండుగానే ఉంది కానీ మరి ఎంత ఉంటుంది ఆడ కోసే 10 రూపాయలు చెప్తా కోసేది కోసే పురుగులు తట్టే పురుగులు తొట్టా అదే కొద్ది కింద కోయరా చెమాకి వచ్చి జాగ్రత్త అదే అరే గడ్డ పడుతున్నా హనీ ప్యూర్ హనీ చెయ్యి జాగ్రత్త నువ్వు చెయ్యి మా అమ్మగారు అర్థం అయిపోయిందిరా ఏంటి రే కొత్త పట్టుకో చూపి కలిసి ఇదిగుండే గడ్డ నీట్గా కోసేసాం ఇంకేడలేదుగా పురుగులు తొట్టి అమ్మ కత్తి మూత పెట్టి ఫ్రెండ్స్ మనం పొద్దున్నుంచి తిరిగితే ఇదే దొరికింది ఇప్పుడు మనం దీన్ని పిండుదాము ఇప్పుడు వచ్చాం మనం లాగా వద్దులే ఆరబెట్టి నొక్కి దిగిపోద్దా మనం ఇంకెక్కడికి ఆడక గడ్డలో తీసేయటం నీట్గా తొందర పని అయింది ఫ్రెండ్స్ పెద్ద కొండతేం తీసాం కానీ దాంట్లో లేదు తాగేసి అమావాస్య వెళ్ళిపోయి 2 రోజులు 3 రోజులు అవుతుంది కదా అటు పోతుందిరా
మీకు కదకుండా కదండి. ఫ్రెండ్స్ మనకి ఇంత దొరికింది. 700 గ్రాములు అలా అయిద్దామా చూద్దామా, కాటా పెడదాం. ఫ్రెండ్స్ మనకు పొద్దునుంచి తిరిగితే ఇదే దొరికింది. 700 గ్రాములు ఏమైద్దాం ఫ్రెండ్స్. ఇదే వాళ్ళ వీడియో. మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మన వీడియోలు చాలామంది రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.